తానం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇక మరి ఇంకొకటి మొత్తం దీన్ని అంతటిని అజమాయిషీ లేని ఆకాశం కోసం అనే కవితలో మీరు ఈ కవితా సంపుటిలో చాలా విషయాలన్నిటినీ కూడా టచ్ చేశారు. మరి దీని నేపథ్యం ఏంటి మేడం? అజమాయిషీ లేని ఆకాశం నేను దీనిలో నా మాటగా ఒకటి రాశాను ఈ పుస్తకంలో. హీలింగ్ మెకానిజం పేరుతోటి నేను ఎందుకు రాస్తాను అనేది. ఎందుకు రాస్తాను అంటే మన లోపల ఉండేటువంటి బాధలు, మనకి తగిలిన గాయాలు, అంటే పర్సనల్ అని కాదు ఇక్కడ, మన జీవితంలో జరిగేవి అలా బయట జరిగేవి, వీటన్నిటికీ కూడా కవిత్వం లేకపోతే సాహిత్యం అనేటువంటి అభివ్యక్తి, దానిలో వ్యక్తీకరించడం అనేటువంటిది మన గాయాలని మాన్పుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. సో గాయాలని మాన్పుతుంది, మనం దాని నుంచి కొంత బయటకు వస్తాం, హీల్ అవుతాం అలా రాయడం వల్ల. సో అందులో భాగంగానే నేను ఇవి రాశానని చెప్పేసి నేను నా మాటలో చెప్పాను. హీలింగ్ మెకానిజం అంటే దాని నుంచి బయటపడటానికి, ఒక ఉక్కపోత నుంచి, ఒక ఊపిరాడంతనం నుంచి, ఒక గాయాల నుంచి. మా పిల్లలకు అవధుల్లేని స్వేచ్ఛ కావాలి, కల్లారా కలలు కనడానికి షరతుల్లేని హామీ కావాలి, వారి అక్షరాల నిండా పూలు రాలాలి, నవ్వులు పూయాలి, పంక్తుల మధ్య తేనెలు వలకాలి, పిల్లల కళ్ళలో కలతలు అంటని కాసిన్ని జ్ఞాపకాల కాంతులు మిగలాలి, అన్నింటికీ మించి మా తలపై అజమాయిషీ లేని ఆకాశం కావాలి. అది నేను రాసింది అంతర్జాతీయ కవితా దినోత్సవం రోజు రాశాను. వరల్డ్ ఇంటర్నేషనల్ పోయిటరీ డే, అది మార్చి 21. అక్షరాలు ఎందుకు, మనం ఎందుకు రాస్తున్నామంటే రాయడం కోసం కాదు, సాహిత్యం కోసం కాదు. ఈ సాహిత్య ప్రయోజనం ఏంటి? మనము ఒక స్వేచ్ఛని పొందాలి, ఒక సమానత్వాన్ని పొందాలి, మన గాయాల నుంచి విముక్తి పొందాలి, హీల్ అవ్వాలి. అందుకనే అంతిమంగా ఓవరాల్గా మన తలపైన ఒక అజమాయిషీ లేని, ఒక పెత్తందారు లేని, ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం కావాలి. తల మీద అంటే తల మీద కాకపోవచ్చు, కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి భవిష్యత్తు కోసం మన పిల్లలు, కనీసం మనం కాకపోయినా మన పిల్లలైనా కూడా కాసింత స్వేచ్ఛ పొందాలి. వాళ్ళ అక్షరాల నిండా పువ్వులు రాలాలి. మన అక్షరాల్లో నెత్తురు రాలుతుంది, మన అక్షరాల్లో చెమట ఉంటుంది, మన అక్షరాల్లో రకరకాల వ్యధలు ఉంటాయి, మానసిక శారీరక సమస్యలు, సమాజం నుంచి మనం ఎదుర్కొన్నటువంటి బాధలన్నీ కూడా, కన్నీళ్ళు, చెమట అన్నీ కలిసి ఉంటాయి. అయితే మన పిల్లలైనా కనీసం ఆ అవసరం లేకుండా వాళ్ళ కళలు నెత్తుట్లో ముంచనక్కర్లేని రోజు, అలాగే వాళ్ళ పాళీలు, వాళ్ళ బొమ్మలు వేసుకోవడానికి కూడా ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం కావాలి. వాళ్ళు సింహాల వలె తిరగాలి. అది ఒక ఆకాంక్ష. అది ఓవరాల్గా ఎందుకు రాస్తున్నాము అనేది, రాయడం యొక్క ప్రయోజనం ఏంటి, ఎందుకు రాస్తున్నాము, మన ఆకాంక్ష ఏంటి, మన కళ ఏంటి అంటే అది దీనిలో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సమాజపు ఇరుకు సందుల్లోంచి బయటకు వచ్చి సువిశాల ప్రపంచపు వాకిలి తెరవాలి మా ఆడపిల్లలు. మీరు ప్రతి కవితలో కూడా ఇటు మొత్తంగా సమాజాన్ని అంతటి గురించి చెబుతూ ప్రత్యేకంగా 1-2 లైన్లు ఆడపిల్లల గురించి ఏదో ఒకటి ముచ్చటిస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం కూడా స్త్రీలు కావడం వల్ల అది ఆ లోతు తెలుస్తుంది. అవును, మన ఉనికి ఏది ఉంది, నా ఉనికి ప్రధానంగా స్త్రీ. అలాగే నా సామాజిక ఉనికి, సామాజిక గుర్తింపు ఏంటి అంటే, నేను ఒక ఫలానా కులానికి సంబంధించిన గుర్తింపు, కులం ఉంది, మనం వద్దనుకున్నా కూడా అది కులం ఉంది, అది మనం అంగీకరించకపోయినా ఈ సమాజం మనల్ని ఫలానా కులం వాళ్ళుగా గుర్తిస్తుంది. సో ఈ రెండు ఏంటంటే అస్తిత్వాలు. స్త్రీగా ఒక అస్తిత్వం, ఫలానా కులం దళితురాలుగా ఒక అస్తిత్వం. ఈ 2 అస్తిత్వాలన్నీ దాటుకుని నా రాతలు వెళ్ళవు. అందుకని నేను స్త్రీగా స్పందిస్తూ రాస్తాను. ఏది రాసినా స్త్రీ హృదయం ఎక్కడో చోట కనిపిస్తుంది. అలాగే దళితులుగా సమాజంలో పొందేటువంటి వివక్ష, రకరకాల వివక్ష, కుల వివక్ష, కులపరమైనటువంటి అణిచివేత, అవి కూడా మనం ఏ స్థితికి వచ్చినా కూడా అవి ఎక్కడో వెంటాడుతుంటాయి. మన గతంలో తాలూకు గాయాలు కూడా మన రాతలను వెంటాడుతాయి. కాబట్టి 2 రకాల అస్తిత్వాలను దాటుకుని మన చైతన్యం ఉండదు అని నేను అనుకుంటాను. మన అస్తిత్వమే మన చైతన్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పేసి సిద్ధాంతం కూడా ఉంది కదా.
మేడం, మీరు ఏమైనా స్త్రీవాద రచయితగా మీ కళాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారా? స్త్రీవాద రచయిత అంటే స్త్రీవాదం ఉందిగా. నేను రాసిన మంకెన పువ్వు ఇట్లన్నిట్లో కూడా అన్నిట్లో కూడా స్త్రీపరమైనటువంటి స్పృహ కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మనం స్త్రీవాదం అనవచ్చు, అనకపోవచ్చు. కానీ స్త్రీపరమైనటువంటి సమస్యల్ని చర్చించేది, దాని విముక్తి, స్త్రీపరమైన విముక్తి మార్గాన్ని వెతికే రాతలు, స్త్రీపరంగా ఉండే సమాజంలో ఉండేటువంటి అబ్స్టకిల్స్ ఏంటి, వాటిని నుంచి బయటపడటానికి వాళ్ళు చేసే స్ట్రగుల్ ఏంటి, ఇదంతా చర్చించేది స్త్రీవాద సాహిత్యం. సో సర్టన్గా నా సాహిత్యంలో అటువంటి ఇది ఉంటుంది, అటువంటి స్పృహ ఉంటుంది. కాబట్టి స్త్రీవాద సాహిత్యంలో కొత్తగా నేను పనిచేసేది ఏం లేదు, సహజంగానే పనిచేస్తాను. దానిలో ఉన్నాం ఆల్రెడీ. మేడం, మీరు ఇలా బుద్ధిస్ట్ స్టడీస్లో కూడా ఉన్నారు కదా, బౌద్ధిజం అనేది నేటి సమాజానికి ఎంతవరకు అవసరం, అది ఏమైనా మీరు ఈ కవితల్లో చెప్పారా? చెప్పాను. బుద్ధిజం అనేది, బుద్ధుడు ప్రధానంగా దేవుడు కాదు. ప్రపంచం సమాజంలో ఎక్కువ మంది బౌద్ధాన్ని ఒక మతంగా, బుద్ధుడిని ఒక దేవుడిగా చూస్తున్నారు. వాస్తవానికి బుద్ధుడు దేవుడు కాదు, బౌద్ధం కూడా మతం కాదు, అది ఒక ఫిలాసఫీ. తర్వాత ఫిలాసఫీలో కూడా బుద్ధుడు సమానత్వాన్ని బోధించినటువంటి గొప్ప ఫిలాసఫర్. ప్రాచీన కాలంలో బుద్ధుడు సమానత్వాన్ని ప్రాతిపదికగా తన సిద్ధాంతాన్ని నిర్మించాడు. అందుకనే నేను ఆ రకంగానే బౌద్ధాన్ని అర్థం చేసుకుంటాను. దానికి ఇప్పుడు రిలవెన్స్ ఉంది. బౌద్ధానికి ఎప్పుడో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటి బుద్ధుడికి ఇప్పుడు 21st సెంచరీలో ఏంటి అంటే, ఇప్పుడు ఆయన సిద్ధాంతానికి ఒక ప్రాసంగికత, రిలవెన్స్ అయితే ఉంది. ఎందుకంటే సమానత్వం ఇంకా ఇక్కడ సాధించబడలేదు కాబట్టి, ఈ దేశంలో ఇంకా సమానత్వం రాలేదు కాబట్టి, బుద్ధుడు చెప్పిన సమానత్వం సిద్ధాంతానికి, శాంతికి, తర్వాత స్త్రీ పురుష సమానత్వాన్ని కూడా బుద్ధుడు చెప్పాడు. ఎన్విరాన్మెంట్ మీద చెప్పాడు. తర్వాత అర్థం పర్థం లేని యజ్ఞయాగాలు, క్రతువులు, సనాతన ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఛాందసవాదం వీటన్నిటిని కూడా ఆయన ఖండించి సమానత్వాన్ని బోధించాడు. కాబట్టి దానికి ప్రాసంగికత ఉంది. దాన్ని నా ఈ అల్లికలో కూడా ఒక కవిత ఉంది, అది దమ్మ అనే కవిత. దమ్మ దాని మీదే. అదేంటంటే బుద్ధుడిని మనం ఎలా అర్థం చేసుకుంటుంది ఈ సమాజం అనేది కొంత తీసుకొచ్చి, ఆ తర్వాత ఆయన ఏంటి అసలు, ఈ సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది, బుద్ధుడు అసలేంటి, దీనిలో చెప్పింది అదే. సునీత అని బుద్ధుడు సంబోధిస్తున్నట్టు. సునీత అంటే బౌద్ధ సాహిత్యంలో అతను రోడ్లు ఊడ్చేటువంటి ఒక పారిశుధ్య కార్మికుడు. అతన్ని ఉద్దేశించి బుద్ధుడు మాట్లాడుతున్నాడు. నిజానికి బుద్ధుడికి సునీతకి ఒక డైలాగ్ జరుగుతుంది. బుద్ధుడితో దారిని వెళ్తున్నప్పుడు సునీతుడు మాట్లాడతాడు. అదేంటంటే, నీ చేతి స్పర్శతో ఈ నేల పునీతమైంది నాయన, ఏ గంగలోనూ మునక్కుండానే నువ్వు నీ పనిలో అర్హంతుడు అయ్యావు తండ్రి. కళ్ళ ముందున్న లోకంలో దారుణాలు చూసి దుఃఖపడ్డాను కానీ లేని పైలోకం గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అలా ఇట్లా తీసుకొస్తాను అన్నమాట. చివరికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు, మతం పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఈ కవితలో చర్చించాను. యజ్ఞం కోసం పశువుల్ని చంపుతున్నారని నేను వారితో మాటల యుద్ధం చేశాను. ఆ రోజు యజ్ఞం కోసం ఆవుల్ని, జంతువుల్ని బలిస్తున్నారని చెప్పేసి ఆయన దాన్ని వ్యతిరేకించాడు. వైదిక కర్మకాండంలో జరిగే హింస అంతా కూడా జంతు బలి, వాటిని వ్యతిరేకించాడని నేను మాటల యుద్ధం చేశాను వారితో. పశువు కోసం మనిషిని చంపితే, ఇప్పుడు జరుగుతున్నదే కదా, పశువు కోసం, ఒక ఆవు కోసం ఇదంతా చేస్తున్నారు కదా. పశువు కోసం మనిషిని చంపితే శాంతమూర్తి బిరుదును అవతల గిరాటేసేవాడిని. నేను శాంతమూర్తి అనే బిరుదు అదేం అవసరం లేదు, నేను ఆయనలో కూడా కోపం వచ్చేదేమో, రివోల్ట్ అయ్యేవాడిని అనేది ఒక ఊహ దీంట్లో కవితలో. అది ఇప్పుడు జరుగుతున్నది అదే కదా దాని మీద. అలాగే ఏ గంగలోనూ మునక్కుండా, ఇప్పుడు గంగలో మునిగితేనే నువ్వు పవిత్రుడు, పాపాలు పోతాయి. నువ్వు ఏ గంగలో మునక్కుండానే నీ పనితో అర్హంతుడు అయ్యావు.
ఇప్పుడు అది ఆవు మాంసం గొడవ అవ్వచ్చు, అలాగే ఇందులోనే మీరు పంది మాంసం గురించి కూడా చెప్పారు. ఇట్లాగా జంతువులని కూడా కొన్ని మతాలకు చిహ్నాలుగా బుద్ధుడిని కూడా శాకాహారి అని ఇదంతా కూడా మిస్ఇంటర్ప్రిటేషన్. అంటే ఆయన శాంతాన్ని బోధించాడు, శాంతిని చెప్పాడు, అహింసని చెప్పాడు. కానీ మాంసాహారాన్ని కాదు, శాకాహారం తింటేనే శాంతి వస్తుందని చెప్పలా. శాంతి వేరేది, శాంతి కోసం యుద్ధం కూడా చేయొచ్చు అని చెప్తాడు. అంటే శాంతి అనేది ఒక మనస్థితి, మాది మనతో మనం సాధించుకోవాల్సింది. మేడం, మతం అనేది ఒక మత్తుమందు లాంటిది అంటారు. అలాగే ఇప్పుడు ఈ మతం అనే మత్తులో పడి ఎంతోమంది ఎన్నో దారుణాలు చేస్తున్నారు. మీరు కూడా ఈ అల్లికాయ కవితా సంపుటిలో ఇజ్రాయెల్ దేవా అనే ఈ కవితలో మీరు మతోన్మాదంలో పడి కొట్టుకున్నవారిని ప్రశ్నించారు కదా, దాని గురించి కొంచెం వివరించండి మేడం. ఇది ఇజ్రాయెల్ ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మీద. అయితే కొందరు ఆయన జీసస్ కావచ్చు, యెహోవా దేవుడు కావచ్చు, ఆయన ఇజ్రాయేల్ వాళ్ళకు సంబంధించిన దేవుడు అనే పద్ధతిలో ఉంటుంది. మరి దేవుడు అందరికీ సంబంధించిన వాడు కదా, ఒక దేశానికో ఒక జాతికో కాదు కదా. అందుకని నీ పేరు మీద ఏం జరుగుతుందో చూడమన్నట్టుగా ప్రశ్న. మతం ఓవరాల్గా ఈ చిన్నపిల్లల్ని బలి చేయటం, తర్వాత మొత్తం హింస అంతా కూడా మతం పేరు మీద జరుగుతుంది. దేవుడు మంచిని కాపాడతాడు, లేకపోతే పేదవాళ్ళ వైపు ఉంటాడు, బాధితుల వైపు ఉంటాడు అని ఒక పక్క చెప్తూ దౌర్జన్యకారుల వైపు ఉన్నట్టుగా ఇప్పుడు పిక్చర్ బయట జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో రాసింది. అంటే మేడం, ఇందులో మీరు యెహోవాని, యేసుక్రీస్తుని పర్టికులర్గా ఆయన పేరుని నమోదు చేస్తూ, పేరుని ఉచ్చరిస్తూ మరి రాశారు కదా, ఇదంతా అక్కడ అదేగా. ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో వాళ్ళు దేవుడినే సెంటర్ గా పెట్టుకుని ఇజ్రాయెల్ వాళ్ళు దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు అని, మిగతా వాళ్ళు కాదని, శపించబడిన వాళ్ళు అనే అర్థం చేసుకుంటున్నారు. ఆ తేడా కోసం, ఆ ప్రత్యేక గుర్తింపు వాళ్ళకి దక్కాలనే స్వార్థం కోసం చేస్తున్న యుద్ధం. దేవుడి పేరు మీదే యుద్ధం, దేవుడి పేరు మీద రక్తపాతం జరుగుతుంది అనేది. దీన్ని మనం ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిందే, మరి అందరూ చేయాల్సిందే. మేడం, మరి అధర్మం అనే కవితలో ఇక్కడ మీరు రాముణ్ణి తీసుకున్నారు సబ్జెక్టుగా. మరి రాముణ్ణి తీసుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి మేడం? రాముడు అని కాదు, ఇప్పుడు ఒక ధర్మం పేరుతోటి ధర్మాన్ని స్థాపిస్తున్నాము, ధర్మాన్ని కాపాడుతున్నాం అనే పేరుతో కొంతమంది దేవుళ్ళ పేర్లని అడ్డం పెట్టుకుని ఒక హింస చేస్తున్నారు. ఒక నిస్సహాయుల మీద చెలరేగిపోతున్నారు. అందుకనే వాళ్ళకు ప్రతీక రాముడు కాబట్టి నేను రాముడు ఆయుధం చేపట్టి శంభూకుడు, మనకి పురాణాల్లో రామాయణంలో శంభూకుడు అనే అతను తపస్సు చేస్తున్నాడు. శంభూకుడు ఎవరు? శూద్రుడు. శూద్రులు తపస్సు చేయకూడదు. తపస్సు చేస్తున్న శూద్రుడిని, ఈ శంభూకుడిని చంపుతాడు రాముడు. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. రాముడు మళ్ళీ ఆయుధాలు చేపట్టి శంభూకుడు లాంటి శూద్రుల్ని, అణగారిన కులాలని, అసహాయులని, వాళ్ళని చంపుతున్నారు. లేకపోతే వాళ్ళ మీద రకరకాల హింసని ప్రయోగిస్తున్నారు, రకరకాల దౌర్జన్యాలను ప్రయోగిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రాముడిని ఒక ప్రతీకగా, ఒక సింబల్ గానే తీసుకోవడం జరిగింది. రాముడు అంటే రాముడు కాదు, ఒక సింబల్. మరి అలాగే సనాతనమే పరమధర్మమని, చదువు శాస్త్రం వ్యర్థమని డంకా వాయించుకుంటూ చాటింపేస్తున్నారు. ఇప్పుడు సిలబస్ లో అన్ని తీసేసి మళ్ళీ ఈ ధర్మాలకు సంబంధించినవన్నీ తీసుకువస్తున్నారు. మరి ఇది సరైనది కాదు అని, ఎన్సీఆర్టీ సిలబస్లో ఇవన్నీ తొలగించడం సరైనది కాదని ఎందరో సామాజికవేత్తలందరూ తమ గళాన్ని వినిపించారు. అవును మేడం, అలాగే ఇక్కడ మన చివర దేశాల చండాలులతో చర్చోపచర్చల్లో తలమునకలవుతున్నాడు నిజం బాబా. ఇది ముమ్మాటికి ప్రతిఘాత విప్లవమే. అధర్మం 4 పాదాల మీద నిలబడి ఆవులిస్తుంది.
శివసాగర్ నడుస్తున్న చరిత్ర ప్రేరణతో. అది కవితలో భాగం కాదు. శివసాగర్ అనే కవి నడుస్తున్న చరిత్ర పేరుతోటి ఒక కవిత రాశారు. ఆయన కవిత శీర్షిక నడుస్తున్న చరిత్ర, ఆ ప్రేరణతో అన్నమాట. అది కవితలో భాగం కాదు, కింద అది రిఫరెన్స్. అది ఆయన ఏం రాశారంటే శంభు రివర్స్లో రాశారు. శంభూకుడు చిరునవ్వుతో రాముడిని వధిస్తున్నాడు అంటే ఈ అణగారిన వర్గాల ప్రజలు, శూద్రులు, అతి శూద్రులు, వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు ప్రకటించారని చెప్పేసి ఆయన అర్థంలో రాశారు. అయితే ఇప్పుడు మళ్ళీ రివర్స్లో జరుగుతూ ఉంది. ముందు ఏం జరిగిందో అది జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ శంభూక వధ జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. త్రిపురనేని రామస్వామి గారు శంభూక వధ అని అర్థం రాశారు. కవిత్వంలో ఆయన ఎంత ఇదిగా రాశారు. మరొక కవిత గురించి కూడా మనం మాట్లాడుకుందాం మేడం. పవిత్ర యుద్ధం. ఈ పవిత్ర యుద్ధంలో దేశభక్తి అంటారు, దైవభక్తి అంటారు, ఇలా ఎన్నో రకాల భక్తుల మధ్య ప్రేమ అనే సంతలో తప్పిపోయిన పసిపాపగా మారిందని, ఆ ప్రేమను పొందడంలో ఎటువంటి సహకారం కానీ సానుభూతి కానీ దక్కించుకోలేకపోతున్నారని నేటి తరాల వారు. అది ఇప్పుడు ఒక పవిత్ర యుద్ధం చేయాలి, అది మనిషి తత్వాన్ని మేల్కొల్పడానికి పవిత్ర యుద్ధం చేయాలని అన్నట్టు. అంటే దేశభక్తులు, ఒక దేశభక్తి అనే దాంతో కొంత జరుగుతూ ఉంది. దైవభక్తి, ఈ రెండు కూడా ఒకటే అనే అర్థంలో తీసుకొచ్చి ఇక జనాన్ని రకరకాలుగా బలి చేస్తున్నారు. ఇలాంటి దేశభక్తులు, దైవభక్తులతో ఈ దేశం కిటకిటలాడుతుందని చెప్పేసి అప్పుడు అలాంటి పరిస్థితి. కానీ అసలైన మానవత్వం ఎక్కడుంది అంటే ప్రేమికుల్ని చంపుతున్నారు. తర్వాత ఈ పరువు హత్యలు, పరువు అనే పేరుతోటి హత్యలు చేస్తున్నారు. ఎవరిని చేస్తున్నారు? ఇది రెండు కులాలు వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళలో ఎవరు తక్కువ కులమో వాళ్ళని చంపుతున్నారు, తన సొంత బిడ్డలను కూడా చంపుతున్నారు. అటువంటి దాంట్లో మానవత్వాన్ని కాపాడుకోవడం కోసం, ప్రేమని కాపాడుకోవడం కోసం, సమతని కాపాడుకోవడం కోసం ఇప్పుడు కొత్త యుద్ధాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అదే పవిత్ర యుద్ధం అనే అర్థంలో నేను మనుషులు దేవుళ్ళందరినీ బంధించి రాశాను కదా, దేవుళ్ళందరినీ బోనెక్కించాలి, మానవత్వాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేవుళ్ళ రొదలోబడి మానవత్వం, సమత, సున్నితమైన భావనలన్నీ కూడా వెళ్ళిపోతుంది, దాని కింద పడి నలిగిపోతుంది. అవును, కులం మనిషిని రాతి యుగానికి వంపుతోంది. ఎదిగొచ్చిన బిడ్డల్ని నేలరాచుకొని వాడతల్లి కునారిల్లిపోతుంది. ఆమె కంట్లో నీరింకిపోకముందే హంతక దేవుళ్ళని బోనెక్కించాలి. మనిషితనం కోసం పారిన నెత్తురెంతో లెక్క తేల్చాలి. అన్నిటికన్నా ముందు దేవాలయాలు, చర్చీలు, మసీదులు కూలగొట్టి మనిషిని ప్రతిష్ఠించుకోవాలి. దేవుళ్ళని ఈ నేల నుంచి బహిష్కరించి దేశాన్ని సరికొత్తగా నిర్మించాలి. పిడికెడు మనిషితనం కోసం ఇప్పుడొక పవిత్ర యుద్ధం జరగాలి. బాగుంది మేడం. మేడం, ఈ అల్లిక అనే పుస్తకం ద్వారా మీరు ఇలా సమాజంలో అనేక కోణాల్లో అనేక సమస్యల గురించి, ముఖ్యంగా అసమానతల గురించి ఇంత చక్కగా రాశారు కదా. మరి దీనిలో భాష కూడా చాలా అందరికీ అర్థమయ్యేలాగా, సులువుగా అందరూ తెలుసుకునేలాగా, చదువుకునేలాగా ఇంత చక్కగా రాశారు. మరి ఈ భాషా నైపుణ్యం గురించి కానీ, లేకపోతే మీరు వాడిన పదాల గురించి కానీ మా ప్రేక్షకులకు కాస్త వివరించండి. ఇది భాషా నైపుణ్యం కాదండి, భాష వస్తువు ఉంటుంది. మనం రాసే వస్తువు ఏదైతే ఉందో సబ్జెక్టు, అది భాషను నిర్ణయిస్తుంది. మనం ఎవరి గురించి రాసాము, దీంట్లో ఒక సమస్య గురించి రాసాము, తర్వాత ఒక అణగారిన కులాల గురించి రాసాము, వర్గాల గురించి రాసాము, స్త్రీల గురించి రాసాము, ముస్లింల గురించి రాసాము, తర్వాత దేవుడి పేరు మీద జరిగేటువంటి దాష్టీకం గురించి ప్రశ్నించాం. సో ఈ క్రమంలో ఆ వస్తువులు, సబ్జెక్ట్స్, మనం డీల్ చేసిన సబ్జెక్టు ఆ భాషను నిర్ణయించింది. సో ఆ ప్రజల భాష ఆటోమేటిక్గా అక్కడ వచ్చి చేరింది అనుకుంటాను నేను. సో అది వాళ్ళ భాషే. సో ఆ భాషలో ఉండే సౌందర్యం, ఆ భాషలో ఉండే ఒక ప్రత్యేకత ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అక్కడ వచ్చి చేరింది, అది అనుకుంటున్నాను నేను. అల్లిక అన్నది కూడా అదే, భాష గురించి. అల్లిక అన్నమాట ఎందుకు, కవిత్వం అంటే ఛందస్సు కాదు, కవిత్వం అంటే
ఏదో అందమైన పదాలు లేకపోతే రకరకాల వీటిని తీసుకుని అలంకారాలు తీసుకుని కొన్ని మీటర్స్ తీసుకుని లెక్కల ప్రకారం చెక్కుడు కాదు, ఇది అల్లిక, సహజమైన అల్లిక. అంటే ఒక జానపదులు లేకపోతే మౌఖిక సాహిత్యం అనేటువంటిది పేద ప్రజల్లో, ఎక్కువగా చదువుకోని ప్రజల్లో సహజంగా అల్లిక సంస్కృతి ఉంటుంది. వాళ్ళు రాయరు కూర్చుని, వాళ్ళ పని పాటల్లో ఆటోమేటిక్గా ఒక పాటనో ఒకటేదో అల్లేస్తారు, అది క్రియేట్ చేస్తారు, దాన్ని అల్లిక అంటారు. సో ఇది అల్లిక అటువంటి సంస్కృతి, అటువంటి సంప్రదాయం నుంచి వచ్చినటువంటి పుస్తకం అని చెప్పి నేను అనుకుంటా. గిరిజన సంస్కృతి కానీ గిరిజనుల మీద రాసింది ఉంది, అంతా కూడా అటువంటిదే. కాబట్టి ఒక సోకాల్డ్ ట్రెడిషనల్ లిటరేచరు, ఆ ఛందస్సు లేకపోతే అవి ఆ లెక్కల ప్రకారం కాకుండా వాటన్నిటిని కూడా ఆ విలువలు ఏమైతే సాహిత్య విలువలు అని సోకాల్డ్ సాహిత్య విలువలు అంటామో వాటిని బద్దలు చేయాలి, వాటిని బ్రేక్ చేసి దానికి ఆల్టర్నేటివ్ లిటరేచర్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనే దృక్పథం. సాహిత్య విలువల కన్నా భావ విలువలు అత్యంత అవసరం. లైఫ్ నుంచి వచ్చిందే అసలైన సాహిత్యం అని చెప్పేసి నేను నమ్ముతాను. మేడం, మీరు ఇందులో నన్ను అమాయకురాలనైనా ఒక దీన్ని చేసి నన్ను ప్రపంచం అనే దీనికి తీసుకెళ్ళి నన్ను ఒక ధర్మానికి సింబల్గా పెట్టి ఆవు ఘోష, తన ఘోషని చక్కగా వినిపించారు ఆవు భాషలోనే. అదొక్కసారి చెప్పండి మేడం. ఆవు భాష, ఆవు పేరు మీద జరిగే రాజకీయాలు, ఆవు పేరు మీద జరిగే. అయితే నేను ఆవుకి మాట వస్తే, ఆవు మాట్లాడగలిగితే తను ఏం చెప్తుంది? తనని గాలికి వదిలేశారు, రోడ్ల మీద అనాథల్లాగా తిరుగుతున్నాయి ఇంకా ఆవులు. ఆవును ఒక పక్క గ్లోరిఫై చేస్తున్నారు, ఆవు పవిత్రమైన జంతువు, ఆవును పూజించాలి, ఆవును పూజిస్తే మనకి అంత మేలు జరుగుతుంది, స్వర్గం వస్తుంది అని ఆవును ఒక పక్క పూజిస్తా లేకపోతే ఆవుని గ్లోరిఫై చేస్తూ, ఇంకో పక్క ఇంకా రోడ్ల మీద పడి ఉంటాయి, తిండి లేకుండా ఉన్నాయి. అందుకనే ఆవు ఏమనుకుంటుంది, నేనేం సాధించానని నన్ను ఇంత పొగుడుతున్నారు అని. అట్లా ఆవు అది నా పాలు చాలా తక్కువ పాలు ఇస్తాను కదా అని నన్ను పక్కన పెట్టేశారు అని కూడా ప్రశ్నించింది. పాలు ఇచ్చేది గేదె, కానీ ఆవుకే గ్లోరిఫికేషన్. ఎందుకు అంటే అందులో ఆవు తప్పేం కాదు, ఆవుని దేవతను చేసిన వాళ్ళు తప్పు. ఆవే ప్రశ్నించింది, నేను తక్కువ పాలు ఇస్తున్నాను కదా అని నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు మాత్రం మరి అప్పట్లో పాలు పెద్దగా ఇవ్వనని రోడ్లంట వదిలేస్తే డొక్కలు ఎండిపోయి ప్లాస్టిక్ సంచులు కాగితాలు తిని బతికాను అనామకంగా. ఇప్పుడు అంతే అనుకోండి, నా మొహాన గుప్పెడు గడ్డైనా విదల్చనోళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తుతుంటే కడుపు తరుక్కుపోతుంది. నాకు తెలియని గొప్పతనం ఏదో నా నెత్తిన మెరుస్తుంటే నా ప్రతిభ ఏమిటో అర్థం కాక నా కీర్తి బరువును మొయ్యలేకున్నా, ఏడ్చే దిక్కు ఈడ్చే దిక్కు లేక అనాథగా పడి ఉన్న నా శవాన్ని మోసుకెళ్ళి ముక్కులు పగిలే గవులు తాము భరించి ఊరికి శుచిని దానం చేసే ఆ ఎర్రిబాగులోళ్ళని నా పేరున కొట్టి చంపుతుంటే సిగ్గుతో కుచించుకుపోతున్నా. నిజానికి నాకు ఊపిరాడటం లేదు. ఏ బాబా అయినా కనికరించి నాకు నోరు తెప్పించండి బాబయ్య, చచ్చి మీ కడుపున పుడతా. నేను చెప్పాల్సింది ఉంది, అవును, నేను అవునే మాట్లాడుతున్నా. ఇది కవిత. ఆవు స్వగతం, ఆవుకి ఇంత కీర్తి, ఆవుకి ఇంత గొప్పతనం ఆపాదిస్తూ దాన్ని గాలికి వదిలేస్తే ఆవుకి నోరేస్తే ఏం చేస్తుంది? ప్రశ్నిస్తుంది వాళ్ళని. ఆ హిపోక్రసీని తను కూడా అడుగుతుంది అనేది ఒక ఊహ. అదే మేడం, ఇదివరకు కవిత్వం సాహిత్యం అనేది రాజుల్ని రంజింపచేయడానికి, రాజప్రసాదాల్లో గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడేది. మరి ఇది ఇప్పుడైతే ఈ సమాజంలో అక్షరం అనేది ఒక ఆయుధంగా మారి అసమానతలను తొలగించడానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి ఎంతో ఉపకరించాల్సిన అవసరం ఉంది. మీరు మీ సాహితీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ మరిన్ని కవితలు రాస్తూ సమాజాన్ని మేల్కొల్పుతారని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.